రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్యకు పోలీసులు రక్షణ కల్పించాలని డీజీపీని లావణ్య అడ్వకేట్ రాజేష్ కలిశారు. న్యాయవాది రాజేష్ నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగిందని డీజీపీకి తెలిపారు. రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా, నన్ను పెళ్లి చేసుకుంటాడా, నాపై దాడి చేస్తాడా అని అడిగిందని తెలియజేశారు. మరో అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసిందని పేర్కొన్నారు. 100 కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారని అడ్వకేట్ రాజేష్ అన్నారు. వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యూ చేసి కాపాడారని తెలిపారు. లావణ్యను స్టేట్ హోమ్ కు తరలించి భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరానని లావణ్య అడ్వకేట్ రాజేష్ తెలియజేశారు. మంచిది ఫోటో దిగినా కానీ వీడియో అదే మళ్ళీ పెళ్లి చేసుకుంటామని అడిగింది కాబట్టి నేను పెళ్లి అనేది నేను గ్యారంటీ వేయలేమా. నా చేతిలో నీ చేతిలో లేదు, రాష్ట్రం చేతిలో ఉంది. ఫోర్స్ఫుల్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ అనేది ఎవరు ఇవ్వలేరు కాబట్టి విల్ సీ ఆఫ్టర్ హీ కమ్స్ టు ద మీడియా, ఇఫ్ హీ కమ్స్ టు ద పబ్లిక్ విల్ ఆస్క్ డైరెక్ట్లీ టు హిమ్ అని చెప్పాను. ఈ ఫిర్యాదులో ఏంటంటే లావణ్యకు స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వండి, ఇన్ కేస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక్కదే ఉంటుందండి కాబట్టి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఆమెకు భరోసా, మనకు లీగల్ గా కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వండి, సో ఆమె మైండ్ఫుల్ గా అలోన్నెస్ నుంచి బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. రాత్రి మాట్లాడినప్పుడు రాజ్ తరుణ్ ఒకటి, మీరు ఒంటరిగా ఉండకండి, మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు సార్ నాకు ఏమైనా దాడి చేస్తారంటే దాడి కాదమ్మా నేను చెప్పలేను, ఒక్కరిగా అయితే ఉండకండి, పాజిటివ్ గా ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ తో సపోర్ట్ చేసుకోండి అని ఆ కన్వర్సేషన్ మాత్రమే జరిగింది. బట్ ఆమె దాడి చేస్తారని అయితే రివర్స్ అడిగింది. వాళ్ళందరికీ కూడా కాపాడుకోలేం. పోలీస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాము, మీరు మార్నింగ్ వరకు మీరు అందుబాటులో ఉంచుకోండి ఆమెను, దాని తర్వాత డీజీపీ గారికి కలుస్తాం 11 o'clock అని చెప్పాము. ఆల్రెడీ ఇప్పుడు 11 o'clock కి మన డీజీపీ ఆఫీస్ లో అయితే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెకు లావణ్యకు స్టేట్ సపోర్ట్ ఇవ్వండి, ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే స్టేట్ సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనకు భరోసా అని తెలంగాణ ప్రభుత్వము లీగల్ గా ఇట్లాంటి సఫర్ అవుతున్న అమ్మాయిలకు కౌన్సిలింగ్ గానీ, డిఫరెంట్ సెక్షన్స్ గానీ, డిఫరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. భరోసాకు వెళ్లి ఆమెను కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. డీజీపీ ఆఫీస్ పాజిటివ్ గా స్పందించి మన లెటర్ ని కూడా స్వీకరించింది. దే హావ్ గివెన్ అన్ అక్నాలెడ్జ్మెంట్ టు. సో మనకి ఇప్పుడు ఆమెకు ఇంకోటి మీడియా పరంగా ఏమని చెప్తున్నా అంటే, ఇట్లా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా, అలాంటి లీక్స్ గానీ, వీడియో గానీ, ఆత్మహత్య లీక్స్ ఎవరికైనా వచ్చినా మీరు డయల్ 100 కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కోఆపరేట్ చేస్తారని ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక నిదర్శనం, సాక్ష్యం కూడా. ఇట్లాంటి ఆలోచన వాళ్ళకు డెఫినెట్ గా మీరు పోలీస్ స్టేట్ సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ విల్ గెట్ ద సక్సెస్.